సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఇస్రాయేల్కి నిన్న ఇరాన్ కోలుకోలని దెబ్బతీశారండి. 23 రోజుల యుద్ధంలో ఎక్కడా కూడా ఎప్పుడు కూడా అంత భయంకరమైన దాడి ఇస్రాయేల్ మీద జరగలేదు. కానీ నిన్నటి దినాన్న ఆరాద్ అనే ప్రాంతంలో, అంటే ఇజ్రాయెల్కి సౌత్లో ఉన్నటువంటి ఆరాద్ అనే ప్రాంతంలో ఇరాన్ వారు దాడి చేసినప్పుడు 200 మంది సామాన్య పౌరులు చాలా నష్టపోయారు. 200 మంది గాయాలు పాలయ్యారు. ఇద్దరి పరిస్థితి అనుమానాస్పదంగా ఉందని ఇజ్రాయెల్ మీడియా తెలియజేస్తుంది. వెంటనే అక్కడికి బెంజమిన్ నెతన్యాహు వెళ్ళాడు. ప్రజలందరినీ పరామర్శించాడు. ప్రజలందరికీ కూడా సానుభూతిని తెలియజేశాడు. ఇలాంటి సమస్య మరొకసారి రాదు అని చెప్పి వారికి ప్రామిస్ చేయడం జరిగింది. నిన్న మొన్నటి వరకు అందరూ ఏమని ప్రచారం చేశారంటే బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడు, బెంజమిన్ నెతన్యాహు బెర్లిన్ పారిపోయి ఉంటాడు, బెంజమిన్ నెతన్యాహు మరణించాడు అందరూ మాట్లాడారు. కానీ నిన్నటి దినాన అతడు మీడియా దగ్గరికి వచ్చి లేకపోతే ప్రజలతో మాట్లాడుతున్న విధానం చూసి ప్రజలందరూ తెలుసుకోగలిగారు, ప్రపంచంతో తెలుసుకోగలిగారు బెంజమిన్ నెతన్యాహు మరణించలేదు, సజీవంగా ఉన్నాడని. ఏం జరిగింది ఆలోచన చేస్తే ఇరాన్ వారు వాస్తవానికి ఇజ్రాయెల్ యొక్క సైనిక స్థావరాల మీద కాదు దాడి చేసింది, సామాన్యమైన వ్యక్తుల యొక్క ఇళ్ల మీద దాడి చేశారు. వాస్తవానికి ఇజ్రాయెల్ దేశంలో ఇంటర్సెప్ట్ సిస్టమ్ చాలా బ్యాలిస్టిక్ మిజైల్స్ని అడ్డుకుంటుంది. కానీ నిన్న ఏం జరిగిందంటే 2 బ్యాలిస్టిక్ మిజైల్స్ని ఇంటర్సెప్ట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఆ బ్యాలిస్టిక్ మిజైల్స్ వార్ హెడ్లో ఇరాన్ వారు ఏం చేస్తున్నారంటే కొన్ని క్లస్టర్ బాంబ్స్ని ఫిక్స్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ బ్యాలిస్టిక్ మిజైల్ వస్తున్నప్పుడు ఆ క్లస్టర్ బాంబ్స్ ఎప్పుడైతే విడిపోయి అనేక ప్రాంతాలకు ఎగిరిపోతూ ఉంటాయి, అవి ఎక్కడ పడతాయో తెలియదు. అంటే పర్టికులర్గా పలానా బిల్డింగ్ని టార్గెట్ చేయాలి, పలానా స్థావరాన్ని టార్గెట్ చేయాలనేటువంటి ఉద్దేశం వారికి లేదు. వారు క్లస్టర్ బాంబ్స్ని ఉపయోగిస్తున్నారంటే అది చెల్లా చెదురైపోయి ఎక్కడన్నా పడవచ్చు, ఎవరన్నా నాశనం చేయొచ్చు. అంటే ఆలోచన చేయండి, ఇరాన్కి యుద్ధనీతి లేదు. వాస్తవానికి అంతర్జాతీయ చట్టంలో క్లస్టర్ బాంబ్స్ అనేవి ఉపయోగించకూడదు. ఎందుకంటే క్లస్టర్ బాంబ్స్ ఏం చేస్తుందంటే నేరుగా ఒక ప్రాంతానికి వెళ్ళు, అవి గాల్లోకి ఎగిరిపోయి అనేక ప్రాంతాలని అది ధ్వంసం చేస్తాయి. అందుని బట్టి యుద్ధంలో వాటిని వినియోగించకూడదని ఆల్రెడీ ఒక రూల్ ఉంది. కానీ ఆ రూల్ని కూడా బ్రేక్ చేసి వారు క్లస్టర్ బాంబ్స్ చేత ఎప్పుడైతే దాడి చేశారో ఇజ్రాయెల్లో 200 మంది గాయాలు పాలయ్యారు. కొంతమంది చనిపోవడానికి వారు సిద్ధంగా ఉన్నారని ఇజ్రాయెల్ మీడియా తెలియజేస్తుంది. అంత మాత్రమే కాకుండా ఇరాన్ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి చేసిందండి. రిమోనా అనేటువంటి ప్రాంతంలో ఎక్కడైతే యాటమ్ బాంబ్స్ ఉంటాయో, ఎక్కడైతే న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉంటాయో దాని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇంటర్సెప్ట్ చేశారు అనుకోండి, కానీ దాని ప్రక్కన ఆ శకలాలు పడటం, అదే బ్యాలిస్టిక్ మిజైల్ కనుక ఇజ్రాయెల్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద పడితే దారుణం జరిగేదండి. నిజంగా 100 కిలోమీటర్ల వరకు ఆ బ్లాస్ట్ యొక్క పరిణామం కనబడేటువంటిది. ఇంకా ఇజ్రాయెల్ టోటల్గా అది ధ్వంసం అయిపోతుంది. ఇజ్రాయెల్తో పాటుగా ప్రక్కనటువంటి నైబరింగ్ దేశాలన్నీ కూడా నామరూపాలు లేకుండా మార్చబడుతుంది. అంటే ఎంత ధైర్యం చేశారో చూడండి. న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నటువంటి ఇజ్రాయెల్ మీద, న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద వాడు దాడి చేశారు. వాటిని ఇజ్రాయెల్ ఇంటర్సెప్ట్ చేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే చాలా భయంకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయండి. అంటే గల్ఫ్ అంతా కూడా, మిడిల్ ఈస్ట్ అంతా కూడా బూడిదైపోను. న్యూక్లియర్ వెపన్ ఎంత శక్తివంతమైందో మనకు తెలుసు. హిరోషిమా, నాగసాకి అనే ఆ ప్రాంతాల మీద అమెరికా వాళ్ళు వేస్తే 2 పట్టణాలు ధ్వంసం అయిపోయినాయి, బూడిదైపోయినాయి. అప్పుడుంటూ న్యూక్లియర్ వెపన్స్ చిన్నవే, కానీ ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ చాలా పవర్ఫుల్ అండి. సుమారుగా 100 కిలోమీటర్ డయామీటర్లో అనేక ప్రాంతాలు బూడిదైపోతాయి. భయంకరం వేడి అనేటువంటిది ఆటమ్ బాంబ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా అక్కడ పంటలు కానివ్వండి, సముద్రాల్లో ఉన్నటువంటి చేపలు కానివ్వండి, జీవరాశులు ఇంకేమీ బ్రతికేటువంటి అవకాశాలు ఉండవు. దాని ద్వారా వచ్చే రేడియేషన్ ద్వారా సుమారుగా 30-40 సంవత్సరాల్లో ఏ జీవరాశి బ్రతకలేదు, గడ్డి కూడా మొలవదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకునేవి. వారు రిమోన్ అనేటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీ మీద దాడి చేశారు. ఇంకో విషయం మీకు చెప్పాలి, ఆరాద్లో వేసినటువంటి ఆ మిసైల్ యొక్క బరువు ఎగ్జాక్ట్లీ 500 kgs అండి. చాలా బరువైనటువంటివి. ఇంకో మాట వచ్చి చాలా శక్తివంతమైనటువంటి మిజైల్స్, బ్యాలిస్టిక్ మిజైల్స్ వారు వదులుతున్నారు. ఇజ్రాయెల్ ఇప్పుడు సాధారణమైనటువంటి దేశం కాదండి. వాస్తవానికి ఇరాన్ చాలా శక్తివంతమైనటువంటి దేశం. ఇరాన్ వేస్తున్నటువంటి మిజైల్స్ 4000 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసి బ్లాస్ట్ చేస్తున్నాయి. డియోగార్గి అనేటువంటి ఆ ప్రాంతంలో వారు వేసినప్పుడు అమెరికా మిలిటరీ బేస్ మీద వేశారు, ఒక ఐలాండ్లో వారు వేశారు. అంటే ఇరాన్కి చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ప్రపంచానికి అందరికీ కూడా ఒక విషయాన్ని తెలియజేస్తుంది ఇరాన్, మా దగ్గర చాలా శక్తి ఉంది. 4000 కిలోమీటర్లో అయినా సరే మా బ్యాలిస్టిక్ మిజైల్స్ దూసుకుని వెళ్తాయనేటప్పటికీ యూరోప్లో ఉన్నటువంటి నాటో దేశాలు భయపడుతున్నాయి, ప్రక్కన ఫ్రాన్స్ భయపడుతూ ఉంది. ఎందుకంటే ఇరాన్ ఏమన్నా చేయొచ్చు. వారికి ఉన్నటువంటి ఆ యొక్క టెర్రరిస్టిక్ భావజాలం ఏదైతే ఉందో ప్రపంచం నాశనైనా వారికి పట్టదు. ఎందుకు తెలుసా? అంత ప్రమాదకరమైన మైండ్ సెట్ కలిగినటువంటి వారు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ అడ్డుకుంటుంది, ఇరాన్తో ఎందుకు పోరాటం చేస్తుందంటే ఇరాన్లో ఉన్నటువంటి సుప్రీం లీడర్స్ కావచ్చు, కొంతమంది
టెర్రరిస్టిక్ భావాలు ఉన్నటువంటి వారు ప్రపంచం ఏమేమి పర్లేదు మేము అనుకున్నదే జరగాలి అనేటువంటి ఆ భయంకర మనస్తత్వం కలిగినటువంటి వారు. ఇరాన్ దేశంలో ఉన్నటువంటి అయాతుల్లా అంటే సుప్రీం లీడర్స్ కావచ్చు, ఆ తర్వాత హమాసు, హిజ్బుల్లా, ఆ తర్వాత హౌతీ తీవ్రవాదుల యొక్క భావజాలను చెప్తున్నాను చూడండి. వారు ఒక అపోకలిప్టిక్ మైండ్ సెట్ వారు కలిగి ఉంటారు. అంటే అంత్య దినాల్లో ఏం జరుగుతుందో వారి మత గ్రంథాల్లో రాయబడింది. అంత్య దినాల్లో ఏం జరుగుతుందంటే ఇశ్రాయేల్ అనేటువంటి వారు అణగద్రొక్కబడతారు. వీరేం చేస్తారంటే ఇశ్రాయేల్ జాతిని అంతా కూడా ఆకాశం నుంచి తుడిచిపెడతారు అనేటువంటి ఆ మాటలు ఆ అంత్య దినాల్లో జరిగే సంభవాలు వారి మత గ్రంథాల్లో ఉన్నాయి. ఇంకో ప్రాముఖ్యమైన విషయం అంటే అంత్య దినాల్లో వారికి ఒక రక్షకుడు వస్తాడు, మెస్సీయ వస్తాడు. ఆయన పేరు ఇమాం మహదీ. ఇమాం మహదీ రావాలి అంటే యూదా జాతి టోటల్గా అంతమైపోవాలి. యూదులైనటువంటి వారు ఉండకూడదు. ఆ యూదుల్ని సంహరించే పనిలో దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి భావన వారిలో ఉంది. అందుని బట్టి యూదులను చంపేయాలి. మీరు చూడండి, ఈ యొక్క భావజాలం మొదటి నుంచి మనం చూస్తుంటాం. మీరు బైబిల్లో పాత నిబంధనలో మనం చూస్తున్నప్పుడు హామాన్ అనేటువంటి వ్యక్తి యొక్క భావజాలం కూడా ఇదే. ఇశ్రాయేల్ అందరూ కూడా చంపబడాలి అంటే ఈ భావజాలం ఏంటి? ఈ యొక్క మైండ్ సెట్ ఏంటంటే అమాలేకీయుల మైండ్ సెట్ ఇది. అమాలేకీయులైనటువంటి వారు ఇశ్రాయేల్ని టోటల్గా చంపాలని ఇశ్రాయేల్ జాతి ఏర్పడింది. ఐగుప్తు నుంచి వారు బయటికి రాగానే రెఫీదిం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అమాలేకీయులు వారి మీద దండెత్తొచ్చారు. ఆ తర్వాత సౌలు, ఆ తర్వాత దావీదు పరిపాలనలో కూడా అమాలేకీయులు ఆ సౌలు మీద దండెత్తొచ్చారు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? అమాలేకీయుల్ని విడిచిపెట్టద్దు, అమాలేకీయుల్ని డెస్ట్రాయ్ దెమ్ కంప్లీట్లీ అని. అంటే సౌలు ఏం చేశారంటే అమాలేకీయుల రాజుని అగగును మాత్రం విడిచిపెట్టాడు. అలా విడిచిపెట్టిన సౌలు అదే అమాలేకీయుల చేతిలో చచ్చిపోతాడు. ఆ తర్వాత అదే అమాలేకీయుల జాతి నుంచి వచ్చినటువంటి హామాను, అగాగీయుడు అంటే హామాన్ అంటారు. అగాగీయుడు అంటే హామాన్ అంటే అగగు నుంచి వచ్చినటువంటి వాడే హామాను. హామాన్ ఇశ్రాయేలందరినీ కూడా చంపాలనుకున్నాడు. వీరి మైండ్ సెట్ అంతా ఒకటే. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు ఈ ప్రపంచంలో ఉండకూడదు అనేటువంటి భావజాలం. ఇక్కడ అలే కమినీ కావచ్చు, ఇబ్రహీం రైజీ కావచ్చు, ఈ యొక్క టెర్రరిస్టిక్ భావజాలం ఉన్నటువంటి వారందరూ అంతే. యూదులైనటువంటి వారు ఉండకూడదు, ఒక టెర్రర్ క్రియేట్ చేయాలి ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి ఉద్దేశంతో వారు పనిచేస్తుంటారు. వాస్తవానికి ఇజ్రాయేల్ వారి అస్తిత్వం కోసం వారు ప్రయాసపడుతున్నారు, పోరాడుతున్నారు. మా దేశాన్ని మేము కాపాడుకోవాలి, మా టెంపుల్ మేము కాపాడుకోవాలి, మా యూదులు మేము కాపాడుకోవాలి, మా మీద ఎవరైనా దాడికి వస్తే వారి మీద ప్రతిదాడి చేయాలనేటువంటి ఒక నినాదంతో వెళ్తున్నారు. కానీ వారు యుద్ధం చేయాలని లేకపోతే ఇలాంటి మిజైల్స్ వేయాలనేది ఇజ్రాయెల్ యొక్క ఆలోచన మాత్రమే కాదు. 2023 సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున ఎవరు యుద్ధం ప్రారంభించారు? ఇరాన్కు ఉండే ప్రాక్సీ టెర్రరిస్టుల ద్వారా 7,000 బ్యాలిస్టిక్ మిజైల్స్ని ఇజ్రాయెల్ దేశం మీద వదిలారు. అప్పుడు సుమారుగా 200-300 మందిని అపహరించుకుని తీసుకొచ్చారు గాజాకి. అప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళారు, దాంతో పోరాటం చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి యుద్ధం. ఇరాన్ ఏం చేస్తుందంటే అనేక మంది ప్రాక్సీ టెర్రరిస్ట్ గ్రూపులని ప్రోత్సహిస్తుంది. లెబనాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులను కావచ్చు, జోర్డాన్లో ఉన్నటువంటి వారిని, ఆ తర్వాత ఇంకా గాజాలో ఉన్నటువంటి హమాస్ వారిని, వీళ్ళందరినీ కూడబలుకుని ఇజ్రాయెల్ మీద పోరాటం మొదలుపెట్టింది. వారి ప్రాముఖ్యమైన ఎజెండా ఏంటంటే న్యూక్లియర్ టెస్టులు చేయాలి, మాకు కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ప్రపంచంలో మేము ఏదన్నా సాధించగలుగుతాం, మా యొక్క మాటకి ఇంకా ఎదురుండదు. ఈరోజున ఇరాన్లో కూడా చాలామంది ప్రజలు వారి మీద వ్యతిరేకత చూపిస్తున్నారు. చాలామంది ఈ ప్రభుత్వం వద్దని అంటున్నారు. మా దగ్గరే కనుక న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ప్రపంచం అంతా కూడా సైలెంట్ అవుతుంది. ఆ న్యూక్లియర్ వెపన్స్ ఖచ్చితంగా వారు వేస్తారు. వారు ఎలాంటి వారు చెప్పమంటారా? వారి చేతిలో కనుక న్యూక్లియర్ వెపన్స్ వస్తే కనుక ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద వారు వేసేస్తారు. వారి భావజాలం, ఆ యొక్క భావజాలం తెలిసిన ఇజ్రాయెలీలు వారు ఎప్పుడు కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోకూడదు. ఆ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేశారంటే ప్రజల మీదకి వదిలేస్తారు, లేకపోతే దేశాల మీదకి వదిలేస్తారనేటువంటి ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆ భావజాలం ఇజ్రాయెల్లో ఉంది. నిన్న ఇజ్రాయెల్ దేశం సౌత్లో ఆరాధ మీద వేసినప్పుడు 200 మంది చాలా భయంకరమైన రీతిలో గాయపరచబడ్డారు. ఆ తర్వాత రెమోనాలో కూడా న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి చేయాలనుకున్నారు, కానీ అది వారి వల్ల కాలేదు. కానీ ప్రక్కన వెళ్ళిపడింది. ఒకవేళ పడితే కనుక ఇజ్రాయెల్ రోజుకి బూడిదైపోను. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాలు, జోర్డన్ కావచ్చు, సిరియా కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, సూయజ్ కెనాల్, రెడ్ సీ, ఇలాంటి దేశాలు బూడిదైపోయాయి. కొన్ని సంవత్సరాలు కూడా రికవర్ అవ్వాలనేటువంటి అంత దారుణమైన భయంకరమైనటువంటి బ్లాస్ట్ జరుగుతుంది. దేశాలు నష్టపోతాయి. అందుని బట్టి అందరూ ప్రార్థన చేద్దాం. యెరూషలేం క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేల్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేల్ సంరక్షించబడాలని, కాపాడబడాలని, యుద్ధం కూడా నిలిపివేయబడాలని ప్రార్థన చేద్దాం. బైబిల్లో చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం అంత్యదినాల్లో ఎలా మారుతుంది, దాని మీదకి ఎవరెవరు యుద్ధాలకు వస్తారు, అంత్యదినాల్లో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించినటువంటి ప్రవచనాలు కూడా మన దేవుని లేఖలో మనం చూస్తుంటాం. ప్రతిదీ కూడా దేవుని లేఖనంలో బ్యాకప్ ఉంది. అంత్యదినాల్లో ఇశ్రాయెల్ మీదకి దండొచ్చే దేశాలు ఏంటి, అంత్యదినాల్లో కడవరి యుద్ధం, అర్మగెద్దోన్ అనేటువంటి యుద్ధానికి ఇవన్నీ కూడా ముంగుర్తులుగా ఉన్నాయి. నేడు రేపు థర్డ్ వరల్డ్ వార్ ఖచ్చితంగా ప్రారంభించబడుతుందని అనేక మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. న్యూక్లియర్ వార్ రావచ్చు.
అమెరికా ఎక్కడా తగ్గట్లేదు. 48 గంటల్లో నువ్వు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కనుక ఓపెన్ చేయకపోతే మా ప్రతాపం చూస్తావు, మీకున్న పవర్ ప్లాంట్స్ మీద దాడులు చేస్తామని ఆల్రెడీ అమెరికా అనౌన్స్మెంట్ ఇచ్చింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. 2 రోజుల తర్వాత అమెరికా నుంచి దాడులు వస్తాయో, మరి ఇజ్రాయెల్లో ఇంకా దాడులు పెరుగుతాయో. ప్రపంచవ్యాప్తంగా నాటో దేశాలు ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. యూరప్ దేశాలు ఇంక యుద్ధంలోకి రాక తప్పట్లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యాలు, అనేక సంపన్న దేశాలు కూడా ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు రాకడికి సూచనగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు అతి సమీపంగా రాబోతున్నారు. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు. కలవరం పెరుగుతుంది, ఆందోళన పెరుగుతుంది అని యేసు ప్రభు వారు చెప్పిన రీతిలోనే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా సరే కలవరం ఈ రోజున. ప్రతి దేశంలో కూడా యుద్ధ వాతావరణం, ప్రతి దేశంలో యుద్ధానికి సంబంధించినటువంటి ఆ ఇంపాక్ట్ ప్రతి దేశాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ ప్రార్థన చేద్దాం, ఇజ్రాయెల్ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం, ప్రపంచ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. నేను ఇంకా వార్ అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. దయచేసి ఈ యొక్క ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉండండి. మీ యొక్క లైక్ని, మీ కమెంట్ మాకు తెలియచేయండి. ఇంకా ఏ విషయాలు అయితే నేను మాట్లాడాలని మీరు కోరుతున్నారో అవి మీరు కమెంట్ సెక్షన్లో పెడితే వాటి గురించి ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఇంకా రాను దినాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి వీడియోలు మీకు అందిస్తాం. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.